వాటిని స్థుతులుగా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తనను మన దేవుడు నా నోట నుంచెను. కీర్తనలు 42:2-3. ఆదికాండము 37లో దేవుడు యోసేపునకు ఒకానొక రోజు అతని కుటుంబం అతని ముందు నమస్కరిస్తారని ఒక కల నిచ్చారు. అయితే అతని సోదరులు అతని పట్ల ద్వేషం పెంచుకున్నారు. వారు అతడు అక్కడ చనిపోవాలని ఉద్దేశించి అతన్ని ఒక గొయ్యిలో పడేశారు. అయితే అతని సోదరుడైన యూదా అతన్ని ఇష్మాయేలీలకు బానిసగా అమ్మేద్దాం అన్నాడు. అది యోసేపు ప్రాణాన్ని కాపాడింది. యోదా అనే పేరునకు స్తుతి అని అర్థము. కలలకు స్తుతులు జతకూడితే అది మనలను రక్షిస్తుందని దేవుడు మనకు చూపిస్తున్నారు. ఆ స్తుతి వ్యతిరేకుల మనస్సును మార్చింది. స్తుతి చీకటి శక్తులను వెనక్కి నెడుతుంది. దేవుడు నీలో పెట్టిన కలలు వ్యతిరేకతలు లేకుండా నెరవేరవు. నీవు గొయ్యిలో ఉన్నప్పుడు ఏమి చేస్తావు అనేదే కీలకం. ఎప్పుడైతే నీవు ఫిర్యాదులు చేయటం ఆరంభించి చెడు స్వభావంతో నిండి ఉంటావో అప్పుడు అవి నిన్ను గోతిలోనే ఉన్నట్లు ఉంటావు. నీవు స్తుతిని మేల్కొల్పాలి. నీవు గొయ్యిలో ఉన్నప్పుడు ఫిర్యాదులు చెయ్యకు. వాటిని స్తుతులుగా నీవు మార్చుకొని విషయాలను మలుపు తిప్పుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించు. స్తుతి నిన్ను గోతిలో నుండి బయటికి తెస్తుంది. దేవా దీవించుము. ఆమేన్.